ప్రభుత్వం చెప్పిందని చేశాం. రైతుల ఉద్యమంతో సంబంధం ఉన్న ఖాతాల సస్పెన్షన్పై ఎక్స్, భారత్లోనే బ్లాక్ చేసినట్టు వెల్లడి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన మోదీ ప్రజలు గుణపాఠం చెప్తారు. ఇదంతా దేశద్రోహము. దేశద్రోహం కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎక్స్ ఖాతాలు, వై ఖాతాలు, జెడ్ ఖాతాలు అన్నీ క్లోజ్ చేయాల్సిందే. ఇది మొదటి నుంచి మొత్తుకుంటున్నా, దీనిపైన ఏం లేదు. ఇది కేవలము భారతదేశంలో అలజడి సృష్టించడానికి టూల్ కిట్ మాత్రమే. నేను బలంగా నమ్ముతున్నాను. ఇది రైతులు ఎవరైతే ఉంటారో, తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు పాపం. వాళ్ళను పట్టించుకునేటువంటి ఈ రైతు సంఘాలు ఎన్నడన్నా పట్టించుకున్నాయా? మహారాష్ట్రలో అత్యధికంగా కరువుతోటి, పత్తితోటి చెరుకు రైతులు మహారాష్ట్రలో ఎంతమంది చచ్చిపోయారు పాపం. మరి వీళ్ళందరూ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఉద్యమాలు చేసి జీడిపప్పులు, బాదం పప్పులు, 6 నెలల పాటు సరిపోయేటువంటి సరుకులు, కోట్ల రూపాయలు, ఒక ట్రాక్టర్ 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు పెట్టి కొన్నటువంటి వాళ్ళు వీళ్ళు కోట్ల రూపాయలు పెట్టి వాటికి మరమ్మతులు చేస్తారు. ఒక్కొక్కడు 3 కోట్లు 4 కోట్ల బెంచ్ కార్లు ఉన్నటువంటి రైతులు తెలంగాణలో పాపం ఆ 50,000కు, ₹1,00,000 చేసినటువంటి అప్పుకు ఇజ్జత్ కోసం చచ్చిపోతారు తెలంగాణ రైతులు. వాళ్ళని ఆదుకునేటువంటి వాళ్ళు లేడు. వీడు ఒక్కొక్కడు 50 లక్షల ట్రాక్టర్ వేసుకొచ్చి దాని వెనకాల జీడిపప్పులు బస్తాలు వేసుకొచ్చి ఏసీలు, ట్రాక్టర్లలో ఏసీలు పెట్టుకొని పండుకొని ఉద్యమాలు చేస్తున్నారు. రైతులు ఉద్యమాలు చేయడానికి నేను వ్యతిరేకం కాదు. గతంలో కూడా పంటలకు సంబంధించినటువంటి దాంట్లో క్రాప్ హాలిడే కూడా చేశారు. కానీ వీళ్ళు చేసేటువంటి ఉద్యమం పైన మొదటి నుంచి అనుమానమే ఉంది. ప్రతిసారి వాళ్ళు బయటపడుతున్నారు. ఇప్పుడు కూడా బయటపడుతున్నారు. ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎక్స్ ఖాతాలు చేసినాము, యూట్యూబ్లను చేసినాము. దీనికి సంబంధించినటువంటి దాంట్లో 100% కూడా అనవసరంగా వీళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. సాధారణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. నిజమైనటువంటి రైతులు వీళ్ళని నమ్మి వచ్చినటువంటి వాళ్ళు మోసపోతున్నారు. ఈ నాయకులను నమ్మినటువంటి వీళ్ళదంతా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేదు. అయితే వాళ్ళ ఎదుగుదల లేదంటే మోడీని వ్యతిరేకించడం అనేటువంటి 2 ఎజెండాలు తప్ప రైతుల కోసం మేలు చేసేటువంటి ఏ ఒక్కటి కూడా వీళ్ళలో లేదు అనేటువంటిది.